ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు రవితేజ. అందులో భాగంగానే ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు రవితేజపై మండిపడిన విషయం తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు. రవితేజ తదుపరి సినిమాతో ఎలా అయినా మంచి సక్సెస్ సాధించాలని ఫుల్ కసిగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో రవితేజ ఫ్యామిలీకి సంబంధించి ఓ వార్త వైరల్గా మారింది. అదేమిటంటే హీరో రవితేజ పిల్లలు ఇద్దరు సినిమా రంగంలోకి వచ్చేశారట. కాగా రవితేజకు ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె ఒక కొడుకు. ఇద్దరూ కూడా సినిమా రంగాన్ని తమ కెరీర్ కోసం ఎంచుకున్నారు. కుమార్తె నిర్మాతగా మారాలని నిర్ణయించుకోగా తండ్రి బ్యానర్ ఆర్ టీమ్ వర్క్స్ కాకుండా వేరే బ్యానర్ పెట్టబోతున్నారు ఆమె. ఇక అంతకన్నా ముందుగా సితారా సంస్థ నాగవంశీతో కలిసి 1-2 చిన్న ప్రాజెక్టులు చేయబోతున్నారు. ప్రస్తుతానికి సితారా సంస్థలు నిర్మాణ మెలకువలు నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే హీరో రవితేజ ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటారు. రూపాయి నష్టపోయే పనిలోకి దిగరు. పెట్టుబడులంతా రియల్ ఎస్టేట్లోనే. అలాంటిది కుమార్తె మాత్రం డబ్బు రిస్క్ ఉన్న నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ విషయంలో రవితేజకు పెద్దగా ఇష్టం లేకపోయినా కూతురు పంతం ముందు అనక తప్పలేదు. ప్రస్తుతం ఒక సినిమాను శ్రీ విష్ణు హీరోగా చేసే పనిలో ఉన్నారు. రవితేజ కుమారుడు ప్రస్తుతానికి డైరెక్షన్ ఫీల్డ్ని ఎంచుకున్నారు. అతగాడికి సందీప్ రెడ్డి వంగ అంటే చాలా ఇష్టం. అందుకే మొత్తానికి ఎవరితో ఒకరితో రికమెండ్ చేయించుకొని సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్గా చేరిపోయారు. భవిష్యత్తులో డైరెక్టర్గా సెటిల్ అవుతారో హీరోగా మారుతారో చూడాలి మరి.